హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చామండి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామిని చూడండి ఎంత బాగా అలంకరించారండి. క్యూ ఉండారండి, చాలా జనాలు ఉన్నారు. చూడండి లోపలికి వెళ్ళడానికి ఇంకా లేట్ అవుతుంది. ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాం. 1 అవర్ నుంచి ఉన్నామండి గుడి దగ్గర లోపలికి వెళ్ళాలని. క్యూ చాలా పెద్ద క్యూ ఉందండి. చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చినాం మేము. 1 అవర్ పైనే పట్టింది. ఇంకా ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి చూడండి ఎంతసేపు పడుతుందో చూద్దాం. ఇంకా 10-15 మినిట్స్ పడుతుందండి లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి స్వామి కొంచెం కనపడుతున్నాడు చూడండి. చాలా బాగా అలంకారం చేశారు కదా, చాలా బాగున్నాడండి స్వామి. ఉత్తర ద్వార దర్శనానికి కోసం చాలామంది వచ్చినారండి ముక్కోటి ఏకాదశి సందర్భంగా. చూడండి అందరూ ఫోటోలు ఎదిస్తూ ఉన్నారు. పైన చూడండి పద్మనాభ స్వామి చాలా బాగున్నాడు కదా. కొత్తగా కట్టాడండి గుడి. 10 ఇయర్స్ దాకా అవుతుంది. నేను 3-4 టైమ్స్ వచ్చాను. ముక్కోటి ఏకాదశికి కూడా వచ్చినాను 2 టైమ్స్ దాకా. చూడండి స్వామి కనిపిస్తున్నాడు కదా ఇప్పుడు. చాలా బాగున్నాడు కదా, చాలా బాగా అలంకారం చేశారండి. లోపలండి దర్శించుకొని లోపలికి వచ్చినాము. స్వామివారి హుండీ ఏడబ్బు శ్రీదేవి అనుకుంటానండి దేవత. మా వారండి ప్రసాదం కోసం వచ్చాము. పంచి కట్టుకొని వచ్చినాడు పద్ధతిగా గుడికి. చూడండి చాలా పెద్ద గుడి కదా. చూడండి ఇక్కడ భోజనాలు అవి పెడతారండి. ప్రతి పండగకు పెడతారు. మామూలుగా శనివారం పెడతారు. అదే ప్రసాదం చేస్తాడు చూడండి. నాకు కూడా పులిహోర అండి, చాలా బాగుంటుంది. గుడికాడ ప్రసాదం మన ఇంట్లో ఎంత చేసినా కానీ గుడికాడ ప్రసాదం లాగా ఉండదు కదా, చాలా బాగుంటుంది. ఇదండి బయట నుంచి తీసాను. క్యూ చూడండి స్వామి కాడికి వెళ్ళడానికి. ఇప్పుడు ఎక్కువైనారు మేము వచ్చినప్పుడు కన్నా. 4-5 లైన్స్ ఉన్నారండి క్యూ. ఇది బయట అండి. స్వామిని చూడ ఎంత బాగా అలంకారం చేశారు గుడికి బయట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడే ఉండిపోయాను నేను ఒక 1/2 అవర్ దాకా. చూడండి చాలా బాగా అలంకారం చేశారు. బయట వెంకటేశ్వర స్వామి బొమ్మ పెట్టినారు. చాలా బాగా అలంకారం చేశారండి. చూసారుగా జనాలు ఎక్కడికక్కడ ఎక్కువ ఉన్నారు. మార్నింగ్ నుంచి ఫుల్గా ఉన్నారండి. మేము మార్నింగ్ వచ్చాము. చూడండి స్వామివారు చూడండి చాలా బాగున్నాడు కదా. బయట చాలా బాగా అలంకారం చేశారండి. ఆంజనేయ స్వామి చూడండి. దేవుడి దగ్గరికి వచ్చి చాలా ప్రశాంతంగా ఉంటుందండి గుడికి వస్తే అండి. చూడండి ముక్కోటి ఏకాదశి సందర్భంగా అందరూ చాలామంది వచ్చారు. ఇక్కడ గోమాత ఉందండి. నేను ఎప్పుడు వచ్చినా గోమాతకు పూజించి వెళ్తాను. ఇక్కడికి వస్తే 4 ఆవులను కావడాయండి. ఏదన్నా ప్రసాదం చేసుకొని వస్తాను నేను. ఈసారి మార్నింగ్ తొందరగా రావడంతో ప్రసాదం ఏం చేయలేదు. చూడండి గోమాతను పూజిస్తే సకల దేవతలు పూజించినట్టండి. గోమాతలో సకల దేవతలు ఉంటారు. నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడికి వచ్చినా పూజ చేసుకుని వెళ్తాను. 4 ఆవుదనక ఉన్నాయి. ఇప్పుడు 2 కనిపిస్తున్నాయి. చాలామంది ప్రసాదాలు తెచ్చి పెడతారు. తినవు అవి పాపం, రోజు పెడతానే ఉంటారు కదా. అందరూ ఏదో ఒకటి తెచ్చి పెడతా ఉంటే తినవు, కొంచెం తినేసి వదిలేస్తారండి. చూడండి మా వారండి. ఇది చూడండి ఇంకా ఎక్కువ అవుతా ఉన్నారు జనాలు. చూసారా చాలా పెద్ద గుడి కదా. ఇది నెల్లూరు రోడ్లో, బద్వేల్లోని నెల్లూరు రూట్లో ఉందండి వెంకటేశ్వర స్వామి గుడి. చూడండి పునః దర్శన ప్రాప్తిరస్తు బయటకు వెళ్ళేటప్పుడు ఉంటుందండి. లోపలికి అయితే మళ్ళీ ఏదో ఉందండి, గమనించలేదు. చూడండి బయటకు వెళ్తూ ఉన్నా చూడండి. లోపలికి వెహికల్స్ వస్తూ ఉన్నాయండి. ఇప్పుడు ఎక్కువ జనాలు వస్తున్నారు కదా, అందుకని లోపలికి రానిలేదు వెహికల్. మేము బయటకు వెళ్తూ ఉన్నాం. బయట ఉంది వెహికల్. చూడండి మధ్యలో చెట్లన్నీ చాలా పెంచుతూ ఉంటారు పచ్చగా. అటు సైడ్ వచ్చే రూట్ అండి, ఇది వెళ్ళే రూటు. చూసారుగా చాలా పెద్ద గుడి. వెళ్తూ ఉంటే ఇంకా ఉంది. చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయండి మధ్యలో. చూసారుగా
ముక్కోటి ఏకాదశికి చాలామంది వస్తూ ఉంటారు. మా హిందువులకు ముఖ్యమైన పండుగ అండి. ఈ జమ్మి చెట్టు అండి, జమ్మి చెట్లు కూడా చాలామంది దేవతలు కొలువై ఉంటారు. చూసారుగా, ఇది ఆర్చ్ అండి, గుడి లోపలికి వచ్చేది. కొత్తగా రంగులు వేశారు, చాలా బాగుందండి. చూసారుగా, ఇంకా వస్తూనే ఉన్నారు జనాలు. బయట అయితే ట్రాఫిక్ అండి, ఫుల్ వెహికల్స్ అన్నీ పెట్టేసి ఉన్నారు. చూసారా, ఇక్కడ వరాహస్వామి అండి ఉండేది గుడిలో. ఓకే, బాయ్ బాయ్, అయిపోయిందండి.